ఇక ఆ భక్తుడు స్వామివారిని నింద చేయడం మొదలుపెట్టాడు. స్వామి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నిన్ను తప్ప వేరు దైవాన్ని పూజించలేదు. నా వ్యాపారంలో కూడా నేను ఎవరి పట్ల అమర్యాదగా ప్రవర్తించింది లేదు. నా బిడ్డకు పెళ్లి చేసి తొలిగా నీ దర్శనం చేయిద్దామని తీసుకొస్తే ఎంత కష్టం పెట్టావు స్వామి. మాకేదీ దిక్కు. ఇప్పుడు మేము ఎటుపోవాలి? కనీసం నడవడానికి కూడా ఓపిక లేదు. అయినా ఇది నడిచి వెళ్ళే దారా? ఏమిటి స్వామి ఈ పరీక్ష? నీ దర్శనం ఎలా జరుగుతుంది? నా బిడ్డలు ఇక నిన్ను నమ్ముతారా? అంటూ పరిపరి విధాల వగస్తున్నాడు. స్వామి, నీవు తప్ప మమ్ము రక్షించేవారు లేరు అని ఘాట్ రోడ్డుపై నిలబడి ఉన్నాడు. ఇంతలో ఓ కారు ఏదో వస్తున్న అలికిడి అయింది. ఈ సమయంలో స్వామివారే ఏదో ఏర్పాటు చేశారా అని అనుకుంటూ చెయ్యెత్తి ఆపుదామా లేదా అని సందిగ్ధావస్థలో ఉండగా ఆ కారు మా వద్దకే వచ్చి ఆగింది. లోపల ఎవరో ఒక పెద్దాయన ఉన్నారు. ఎవరు మీరు అని డ్రైవర్ అడిగితే నేను ఆ పెద్దాయన వద్దకెళ్ళి, అయ్యా మాది కర్ణాటక, నా బిడ్డ పెళ్లి చేసి స్వామివారి దర్శనం కోసం అలా పెళ్లి బట్టలతో వచ్చేసాము. ఇక్కడ కారు ఆగిపోయింది. దిక్కుమొక్కు లేకుండా ఉన్నాము. స్వామి కనికరించండి. మా అమ్మాయిని అల్లుణ్ణి కొండపైకి తీసుకెళ్ళగలరా? అడిగాడు ఆ భక్తుడు. అందుకు ఆ పెద్దాయన తన డ్రైవర్తో చెప్పి వారి కారును కాస్త పక్కకు నెట్టించి మొత్తం డ్రైవర్తో సహా అందరినీ తన కారులో ఎక్కించుకుని కొండపైకి తీసుకెళ్ళాడు. వారి కారు తాళాలు తీసుకున్నారు. కొండపైకి వెళ్ళగానే అయ్యా మేమిక్కడ దిగి దర్శనానికి వెళతామని భక్తుడు చెప్పగా ఆ పెద్దాయన తన డ్రైవర్కి ఏదో చెప్పి వారి కారు తాళాలు ఆయనకిచ్చాడు. ఆ డ్రైవర్ వారందరినీ తీసుకుని సరాసరి గుడి లోపలికి తీసుకెళ్ళి స్వామివారి దర్శనం చేయించి అక్కడ నుండి భోజనాలు చేయించి వారికి విశ్రాంతి మందిరానికి తీసుకెళ్ళి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, రేపు ఉదయం 8 గంటలకు మీ కారు ఇక్కడికి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అనుకున్నట్లే మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వారి కారు అక్కడికి వచ్చింది. ఆ వచ్చిన వారు కారు తాళాలు వారికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకు అక్కడ ఈవో గారికి ఓ లెటర్ వచ్చింది. అయ్యా, నా పేరు ఫలానా, నేను స్వామివారి దర్శనార్థం వస్తే కారు ఆగిపోయింది అని మొత్తం రాసుకొచ్చాడు. చివరగా ఓ మాట అన్నాడు. నిజంగా నా కారు ఆగకుండా ఉంటే అంత మంచి దర్శనం నాకు ఈ జన్మలో అయ్యేది కాదు. స్వామివారి కృపకు వేల వేల ధన్యవాదాలు అని మనందరిపై శ్రీ స్వామివారి కృపా కటాక్షణ వీక్షణాలు ప్రసరించునుగాక.